పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ డైరెక్ట్గా కాకపోయినా జనసేనానితో యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు, అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో, అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్ధానికి దిగేటంత రేంజ్ వర్మకుందా? వర్మ ఇగోలతో మొండిగా వ్యవహరిస్తే ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? అసలు వర్మ ఎపిసోడ్కి సంబంధించి టీడీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు పదవుల పరంగా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. పవన్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్నికల్లో పవన్ విజయానికి వర్మ కృషి చేశారు. ఆ క్రమంలో కొన్నాళ్లు జనసేన టీడీపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా రాను రాను సమస్యలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వర్మకు దక్కుతుందని అనుకున్న ఎమ్మెల్సీ పదవి నాగబాబు ఎగరేసుకుపోయారు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తన తమ్ముడి విజయంపై టీడీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. నాగబాబు వ్యాఖ్యలు వర్మనుద్దేశించి చేసినవేనని పిఠాపురం టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. అదలా ఉంటే సందర్భం ఏదైనా పిఠాపురంలో వర్మ పరోక్షంగా జనసేనపై కాలు దువ్వుతున్నారన్న టాకుంది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో అది వర్మ రాజకీయ భవిష్యత్కే ఇబ్బందవుతుందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. దాదాపు ఇదే రకమైన అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే వర్మ విషయంలో టీడీపీ అధిష్టానం క్యాడర్లు సాఫ్ట్ కార్నర్ నెమ్మదిగా తగ్గుతోందనే చర్చ మొదలైంది. కానీ ప్రతి విషయంలోనూ అదే పనిగా పిఠాపురంలో జనసేనను వెంటాడుతూ రాజకీయం చేస్తే అధిష్టానం కూడా సీరియస్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన వర్మ ఈగోలకు పోతున్నారా, లేక పక్కనున్న వాళ్లు ఎవరైనా రెచ్చగొడుతున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత భవిష్యత్ రాజకీయాలను విశ్లేషిస్తే సైలెంట్ గా ఉండటం వర్మ రాజకీయ భవిష్యత్కే మంచిదంటున్నారు. ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన విడిపోవటం అనేది కలలో మాట. మరోవైపు పిఠాపురం తన సొంత సెగ్మెంట్ అంటున్న జనసేనాని అక్కడే సెటిల్ అవ్వటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో మళ్లీ వర్మకు సీటు దక్కటం కూడా కలేనని చెప్పాలి. ఒకవేళ టీడీపీ జనసేన విడిపోయి వర్మ ఆశించినట్టు టిక్కెట్టు దక్కినా అక్కడ్నుంచి పోటీ చేసే పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నా బలం సంగతి తెలీదా, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తిని అని వర్మ భావిస్తే అది పప్పులో కాలేసినట్టేనని అంటున్నారు. ఇండిపెండెంట్ గా అంతగా బలం లేని నాటి టీడీపీ అభ్యర్థిని ఓడించి గెలవటం వేరు, పవన్ ను ఓడించటం వేరనే విషయాన్ని వర్మ గుర్తించకుండా తనకేదో అపారమైన బలముందని అంచనా వేసుకుంటే ఎలాగనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ వర్మ అంచనా వేసుకున్న విధంగా బలమున్నా అది పవన్ కళ్యాణ్ ను ఓడించటానికి సరిపోతుందేమో కానీ తాను గెలవటానికి ఎంతమాత్రమూ కలిసిరాదని, అదేదో సామెత చెప్పినట్లు వైసీపీకి ప్లస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అసలు వర్మ పొలిటికల్ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలంటే పిఠాపురం రాజకీయాల నుంచి వర్మ నిష్క్రమించడం బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి. పరిస్థితులకు తగ్గట్టు తెలివిగా వ్యవహరించకుండా మొండిగా వర్మ వెళ్లటం కరెక్ట్ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక పార్టీలు కూడా వర్మ వైపు బలంగా నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? వర్మ ఫీలింగ్స్ ను అధిష్టానం వద్ద ప్రస్తావించి ఒప్పించేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే సమాధానమే వస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో వర్మకు అండగా నిలిచి వర్మకు అధిష్టానం వద్ద ఓ ఇమేజ్ వచ్చేలా చేయటంలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్ స్టేజ్ కు వెళ్లిపోయిన యనమలకు కూడా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ టైంలో వర్మ లౌక్యం ప్రదర్శించకుండా మొండిగా పోతే ఎలాగన్న చర్చ నడుస్తోంది.
ఏదో ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచినంత మాత్రాన మళ్లీ స్వతంత్రంగా పోటీ గెలిచేస్తాననేది కేవలం అపోహేనంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితులున్నాయి. అప్పటికే వర్మ టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచారు. అదే వర్మ 2019 ఎన్నికల్లో ఓడిపోలేదా అంటున్నారు. వర్మకు అంత బలమే ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గెలిచి ఉండాల్సింది కదా అని చొరకలంటిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ నుంచి 23 మంది గెలిచినప్పుడు వర్మ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా వర్మ మంచి లీడరే, కానీ టీడీపీ అనే ప్లాట్ఫామ్ ఉండి తీరాల్సిందేననే విషయాన్ని గుర్తెరిగి ఆయన రాజకీయం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. వర్మ తెలివిగా ఆలోచిస్తే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా ఉండే వాటిని ఎంచుకుని అక్కడ టికెట్ సంపాదించుకోవచ్చు. వర్మ లాంటి లీడర్ కు టికెట్ ఇవ్వటానికి కూడా పార్టీ అధినాయకత్వం ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఈ తరహాలో ఆలోచించకుండా ఈగోలకు పోయి వ్యవహారాన్ని రచ్చ చేసుకుంటే నష్టపోయేది తానేనని వర్మ గుర్తించాలని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి చూడాలి వర్మ ఫ్యూచర్ మూవ్లు ఎలా ఉంటాయో. For more videos like this, subscribe Big TV channel.